కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ పూర్తిగా పేదలకు వ్యతిరేకమైన బడ్జెట్గా మేము చెప్పదలుచుకున్నాం. కార్పొరేట్ శక్తులకు రాయితీలు ఇచ్చి పేదలకు పేద రైతాంగానికి నష్టం చేసే విధంగా ఈ బడ్జెట్ కేటాయించడం జరిగింది. అదే బడ్జెట్ వెంటనే పునర్పరిశీలించాలని చెప్పి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది. ఇలా ఈ దేశంలో వామపక్షాలు పెద్ద ఎత్తున పోరాటం చేసి 2004లో సాధించుకున్నటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి ఇలా క్రమంగా నిధులు తగ్గిస్తూ ఇలా మోడీ సర్కారు ఇలా పెద్ద ఎత్తున పేదల్ని నాశనం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అందుకని మేము డిమాండ్ చేస్తున్నాం, దేశవ్యాప్తంగా ఈ ఉపాధి హామీ చట్టానికి 1,00,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు కేవలం లాస్ట్ ఇయర్ 65,000 కోట్లు, ఈ సంవత్సరం 85,000 కోట్లు కేటాయించి ఇలా చేతులు దులుపుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అందుకని ఇది పేదల వ్యతిరేకమైన బడ్జెట్గా మేము చెప్పదలుచుకున్నాం. ఈ ప్రభుత్వం వెంటనే దిగొచ్చేసి మళ్ళీ రీఓపెన్ చేసి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మళ్ళీ పరిశీలన చేసి వెంటనే నిధులు కేటాయించి పేదలను కాపాడాలని చెప్పి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా రైతాంగానికి మొండి చేసి వచ్చింది. ఈ రోజు పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది పేదల వ్యతిరేక బడ్జెట్ గా మేము వివరిస్తున్నాం. ఎందుకంటే సంక్షేమ రంగాలకు ఏ ఒక్క సంక్షేమ రంగానికి కూడా కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రధానంగా ఈరోజు విద్యా వైద్యం ఈరోజు గ్రామీణ ప్రాంతంలో అనేక మంది వ్యవసాయ కార్మికులు, దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా సరైనటువంటి విద్య కానీ వైద్యం కూడా అందనటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ప్రభుత్వం విద్యకు వైద్యకు నిధులు కేటాయింపులో కూడా చాలా తక్కువ శాతం, చాలా నామినల్ గా ఈరోజు కేటాయింపులు జరిగేటువంటి పరిస్థితి. మరో పక్క ఈరోజు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా అనేక బడ్జెట్లో అనేక విషయాలను కూడా పొందపరచడం జరిగింది. ఈ రోజు పేదల పైన పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, నిత్యావసర వస్తువుల ధరలు కూడా అనేక ధరలు కూడా పెంచి పేదల పైన ఒక పక్క భారం మోపుతున్నారు. అదేవిధంగా ఈ దేశాన్ని దోచుకున్నటువంటి కార్పొరేట్ శక్తులకు అనేక లక్షల కోట్ల రూపాయల రాయితీలు కూడా ఈరోజు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదల వైపు ఉందా, పెద్దల వైపు ఉందా, పెట్టుబడిదారుల వైపు ఉందా, కార్పొరేట్ శక్తుల వైపు ఉందా అంటే ఖచ్చితంగా ఇది కార్పొరేట్ శక్తుల వైపే ఉన్నట్టుగా కనపడతా ఉంది. మరో విధంగా కేవలం అంకెల గారిగానే ఉంది తప్ప ఇది ఎక్కడ కూడా ఆచరణయ్యేటువంటి పరిస్థితి లేదు. ఇది ముమ్మాటికి ప్రజా వ్యతిరేక బడ్జెట్ గా మేము తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం.